హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆస్క్ టాక్స్. నేను మీ జేఎస్ ఫిరాజ్, మెమరీ ట్రైనర్ అండ్ చీఫ్ ఆర్బిటర్ ఆఫ్ నేషనల్ మెమరీ కౌన్సిల్. ఈరోజున మన టాపిక్ గుర్తుపెట్టుకోవడం సో ఈజీ. మనం ఈ నిత్య జీవితంలో చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరి చాలా విషయాల్ని మర్చిపోతున్నాం, మతిమరుపు పెరిగిపోయిందని భయపడుతున్నాం, ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఎలా గుర్తుపెట్టుకోవడం అనే విషయాలు ఈరోజు చూద్దాం. చూడండి, మీరు ఊహించుకోండి, మన ఊరిలో ఉన్న స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి, అందరు స్టూడెంట్స్ దగ్గర నుంచి అన్ని టెక్స్ట్ బుక్స్ని కలెక్ట్ చేసి ఒక పెద్ద గ్రౌండ్లో పోసామనుకోండి, ఎంత గుట్ట అవుతుందండి ఊహించుకోండి. మన బెజవాడ కనకదుర్గమ్మ కొండ కంటే ఎంతో హైట్ ఉన్న కొండలా కనబడుతుంది. మరి అక్కడికి వెళ్ళి మీ టెక్స్ట్ బుక్ ఒకటి తీసుకురండి అన్న అనుకోండి, మీకు చాలా కష్టం కదా. వెళ్ళాలి, మీ పేరు వెతుక్కోవాలి, ఆ సబ్జెక్ట్ వెతుక్కోవాలి, దాన్ని తీయడానికి టైం పడుతుంది. అదృష్టం బాగుంటే 5 నిమిషాల్లో కనబడుతుంది, అదృష్టం బాగలేకపోతే మనం వెతుకుతూనే ఉండాల్సి వస్తుంది. మన బ్రెయిన్లో కూడా అంతేనండి. మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఎక్కడో స్టోర్ అయిపోతుంటుంది, మనకు అవసరమైనప్పుడు మాత్రం గుర్తురాదు. అందుకే మనం ఏం చేయాలి, ఒక చిన్న టెక్నిక్ని అప్లై చేయాలి. చూడండి, సపోజ్ ఇవే బుక్స్ని మనం ఒక బిగ్ లైబ్రరీలో పెట్టామనుకోండి. ఆ లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయండి, చక్కగా ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేయబడి ఉంటాయి. మనం ఏం బుక్ కావాలన్నా టక్కన వెళ్ళి తెచ్చేసుకుంటాం. అలాగే మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ కూడా అలా చక్కగా ఆర్గనైజ్ చేయగలిగితే మనం కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెరీ ఫాస్ట్గా మనకి అందిస్తుంది మన బ్రెయిన్. అలా చేయాలి అంటే చిన్న చిన్న ట్రైనింగ్లు తీసుకోవాలి. మరి మొదటగా తెలుసుకుందాం నేమ్స్ అండ్ ఫేసెస్, పేర్లు గుర్తుపెట్టుకోవడం ఎలా. మనం చాలాసార్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. చాలామంది వచ్చి మనల్ని పలకరిస్తుంటారు మన పేరుతోటి. మన ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్తుంటారు, మనకేమో వారి పేరు గుర్తురాదు. ఆ టైంలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మనిషి యొక్క విజయం అతను ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒక మనిషిని కనుక పేరు పెట్టి పలకరిస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు చక్కగా కనెక్ట్ అవుతారు, మనకి ఎంతో హెల్ప్ చేస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఎలా పేర్లని. మీరు మొదటగా ఏ వ్యక్తి పేరైనా గుర్తుపెట్టుకోవాలి అంటే వారితో మాట్లాడుతున్నాడు ఫస్ట్ మీటింగ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అవతల వారి వ్యక్తిని కలవగానే మీరు ఏం చేస్తారు, ముందు వారి పేరుని జాగ్రత్తగా వినండి. వారిని చూడగానే మీ ఆలోచనలన్నీ ఆగిపోవాలి, ఆ రూపాన్ని పరిశీలించాలి, ఆ పేరుని జాగ్రత్తగా వినాలి. ఆ పేరు వినగానే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారో గుర్తెచ్చుకోండి. మీ స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, ఏదైనా సెలబ్రిటీస్, సినిమా స్టార్స్, క్రికెట్ స్టార్స్, అలాగే ఇంకా చాలామంది ఉంటారు రాజకీయ నాయకులు, వీళ్ళందరినీ ఎవరు గుర్తుకొస్తున్నారో టక్కని గుర్తెచ్చుకోండి. ఝాన్సీ అనగానే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకొస్తారు. అలా ఒకరి పేరుని గుర్తెచ్చుకొని వాళ్ళతో లింక్ చేసుకోండి. వారిని పేరు విన్న తర్వాత వారితో మాట్లాడినప్పుడు వీలైనంత వరకు వారి పేరును ఇంక్లూడ్ చేయండి. సపోజ్ మీరు రోహిత్ అనే పేరు వినగానే గుర్తెచ్చుకోండి మన క్రికెటర్ రోహిత్ శర్మ, ఆయనతో లింక్ చేసుకోండి. ఆ తర్వాత మీ సంభాషణలో వారిని పదే పదే పేరుతో అడుగుతుండండి. రోహిత్, మీరు ఏం చదువుకున్నారు? రోహిత్, మీరు ఎక్కడ ఉంటున్నారు? రోహిత్, మీకు మ్యారేజ్ అయిందా? ఇలా రోహిత్ అనేది ఒక 5 to 10 టైమ్స్ కనుక మీరు చేస్తే మీ బ్రెయిన్లో ఆ పేరు నిలబడిపోతుంది. ఆ తర్వాత వారి ఫేస్లో కానీ, బాడీలో కానీ ఒక పార్ట్తో లింక్ చేసుకోండి. కొంతమందికి ముక్కు పొడుగ్గా ఉంటుంది, కొంతమందికి చెవులు స్పెషల్గా ఉంటాయి, కొంతమందికి గడ్డం, ఇలా రకరకాలుగా ఉంటాయి. వాటితో లింక్ చేసుకుని ఇలా కొన్ని పేర్లు ఉంటాయి చూడండి, గ్రద్దముక్కు పంతులు, మీసాల మల్లన్న, ఇలాగండి. అలా లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 24 hours లోపు తిరిగి దాన్ని ఆ పేరుని గుర్తెచ్చుకోండి. దానికి మరింత ఫన్నీగా ఉండేలాగా మీరు దాని పేరుని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిలిటరీ మాధవరావు, సొల్లు సాంబమూర్తి, బోరింగ్ బాబురావు, ఇలా కనుక మీరు పేర్లు పెట్టుకోగలిగితే మీకు ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఈ టెక్నిక్స్ని అప్లై చేయండి. ఆ తర్వాత మనం కాలేజెస్కి వెళ్తుంటాం, బ్యాంక్స్కి వెళ్తుంటాం, చాలా చోట్ల వర్క్ మీద వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళి సీరియస్గా మనం ఫామ్స్ ఫిల్ చేస్తుంటే పక్క నుంచి ఒకడు వస్తారండి, సార్ పెన్నోరా మర్చిపోయాను అంటాడు. జాలి హృదయం, పెన్ ఇస్తాం. పెన్ ఇస్తే ఏం చేస్తారు, వాళ్ళు చకచక రాస్తారు, రాసి క్యాప్ పెడతారు. క్యాప్ పెట్టి వాళ్ళ జేబులో పెట్టుకుని పోతారండి. పెన్ను మనకి ఇవ్వడం మర్చిపోతారు. మరి ఇలా పెన్ను పోగొట్టుకోకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడిగినా పెన్ను ఇవ్వండి, కానీ ఇచ్చే ముందు ఆ క్యాప్ తీసి క్యాప్ మీ దగ్గర పెట్టుకోండి. ఉట్టి బాడీ మాత్రం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చక్కగా రాసుకుంటారు. రాసిన తర్వాత క్యాప్ గురించి వస్తారు, క్యాప్ కనబడదు, వాళ్ళకు గుర్తుకు వస్తుంది, అరే ఈ పెన్ను మనది కాదు, సార్ది ఇచ్చేయాలని చెప్పి తెచ్చి మన పెన్ను మనకి ఇచ్చి వెళ్తారు. పెన్ను పోగొట్టుకోకండి. ఆ తర్వాత మనం
చాలాసార్లు ఒక రెగ్యులర్ రొటీన్ రూట్లో వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు బాడీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది. మనం ఏ ఆలోచనలు చేసినా కూడా డ్రైవ్ చేయడం కానీ వెళ్ళడం కానీ వెళ్ళిపోతాం. కానీ కొన్నిసార్లు వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మనం బయలుదేరుతామా, కానీ ఆలోచనలో పడి సేమ్ ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళిపోతుంటాం. మన మధ్యలో మిస్ అవుతుంటాం. అలా మిస్ అయ్యే సమస్య వస్తే మీరు ఏం చేస్తారు? ముందు బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వండి. ఏం చేస్తారు? ఓకే, నేను పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలి. దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఒక 50 మీటర్స్ యువతల ఉన్న ఒక పాయింట్ తీసుకోండి. దాన్ని సబ్ పాయింట్ అనుకోండి. అది ఒక గుడి కావచ్చు, బడి కావచ్చు, ఏదన్నా షాప్ కావచ్చు, షాపింగ్ మాల్ కావచ్చు. దాన్ని చూడగానే మీకు పెట్రోల్ గుర్తుకొస్తుంది, దాన్ని చూడగానే మీకు పెట్రోల్ గుర్తుకొస్తుంది, దాన్ని చూడగానే మీకు పెట్రోల్ గుర్తుకొస్తుంది అని మీ బ్రెయిన్కి ట్రైనింగ్ ఇవ్వండి. అక్కడికి వెళ్ళి చూడండి. ఎప్పుడైతే అమ్మవారి గుడి చూసి మీరు నమస్కారం పెట్టుకున్నారో వెంటనే పెట్రోల్ బంక్ గుర్తుకొస్తుంది. మీరు బ్రేక్ కొడితే పెట్రోల్ బంక్ ముందు ఆగుతారు. అలా పెట్రోల్ అలాగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఆ తర్వాత చాలామంది ఇళ్లలోంచి బయటికి వెళ్తుంటారా, చాలా వస్తువులు మర్చిపోతుంటారండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ అవి గుర్తురావు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. షర్ట్ వేసుకుంటారా, షర్ట్ వేసిన తర్వాత బటన్ పెట్టుకుంటారా, బటన్స్ అన్ని పెట్టుకుంటే ముందు మీ బటన్స్కి మీరు తీసుకువెళ్ళాల్సిన వస్తువులకి లింక్ పెట్టుకోండి. అంటే ఓకే, పెన్ మర్చిపోతున్నారు. మీరు ఏం చేయాలి? నేను పెన్ను జేబులో పెట్టుకున్నాకే బటన్స్ పెట్టుకుంటాను అని మీరు ఒక లింక్ చేసుకోండి, ఒక కండిషన్ పెట్టుకోండి. ఓకేనా? మీరు బటన్స్ పట్టుకోగానే మీకు ఏం గుర్తు వస్తుంది? పెన్ పెట్టుకున్నానా? ఓకే, పెన్ తెచ్చి పెట్టుకోండి. ఇలా మీరు చక్కగా మతిమరుపుని అధిగమించవచ్చు. అలాగే చాలామంది ఇంకా వస్తువులు మర్చిపోయే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే మీరు ఏం చేస్తారు? మీ మెయిన్ డోర్ ఉంటుందా, ఆ మెయిన్ డోర్ వెనకాల కొన్ని స్టిక్కర్స్ అంటించండి. కొన్ని హుక్స్ ఉంటాయి కదా, హుక్స్తో కూడా స్టిక్కర్స్ ఉంటాయి. మిక్కీ మౌస్, టామ్ అండ్ జెర్రీ అటువంటి బొమ్మలు ఉంటాయి కదా, వాటిని స్టిక్ చేసుకోండి. 4-5 ఏం చేస్తారు? ఊహించుకోండి. ఆ బొమ్మల చేతుల్లో మీరు ఆఫీస్కి తీసుకోవాల్సిన వస్తువులు ఉంటాయి. ఫస్ట్ వన్ మిక్కీ మౌస్ అనుకోండి. మీరు గొడుగు తీసుకెళ్ళాలి రెగ్యులర్గా. మిక్కీ మౌస్ చేతిలో గొడుగు పెట్టండి, టామ్ చేతిలో తాళాలు పెట్టండి, జెర్రీ చేతిలో ఫైల్స్ పెట్టండి. ఇలా వాటిని లింక్ చేసుకోండి. లింక్ చేసుకుని వెళ్ళే ముందు ఆ డోర్ ఇలా తీసి బ్యాక్ సైడ్ చూడండి, గొడుగు. ఇలా వస్తువులన్నీ కూడా వరుస క్రమంలో గుర్తుకొచ్చేస్తాయి. ఓకేనా? ఆ తర్వాత రూట్స్ అండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకున్నామా, రైట్ టర్న్ తీసుకున్నామా, యూ టర్న్ తీసుకున్నామా ఇబ్బంది పడుతుంటాం. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలి? కొన్ని వస్తువుల్ని క్రియేట్ చేసుకోవాలి. మైండ్లో కొన్ని పదాలని క్రియేట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఎల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లీవ్స్ అనుకోవాలి. అంటే మీరు ఎక్కడైనా లెఫ్ట్ సైడ్ తీసుకున్నారు అనుకోండి, అక్కడ ఉన్న షాపులు కానీ లేదా ఒక పోస్ట్ ఆఫీస్ డబ్బా కానీ ఒక స్తంభానికి కానీ ఆకులు లీవ్స్ ఉన్నట్టు ఊహించుకోవాలి. రైట్ టర్న్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఉన్నదానికి రెడ్ కలర్ వేయండి, రెడ్ కలర్. యూ టర్న్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఉన్న విగ్రహం కానీ ఏదైనా దానిలో అంబ్రెల్లా పట్టుకున్నట్టు, యూ అంటే అంబ్రెల్లా పట్టుకున్నట్టు చూడండి. లెఫ్ట్ వెళ్తానేమో లీవ్స్ డ్రాప్ చేయండి, రైట్ వెళ్తానేమో పెయింట్ వేయండి రెడ్ కలర్, మరి యూ టర్న్ తీసుకుంటే అంబ్రెల్లా పట్టుకోండి. ఇలా మీరు ఒక చిన్న స్టోరీని క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే రిటర్న్ అయినప్పుడు కూడా చక్కగా మీరు తిరిగి వస్తారు. మరి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఆ రూట్ని చక్కగా గుర్తుపెట్టుకుంటారు. చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత కారు తాళాలు కానీ పర్సులు కానీ ఇవన్నీ కూడా రకరకాల ప్లేసెస్లో పెడతారు. తర్వాత ఎక్కడ పెట్టామో గుర్తురాక ఇబ్బంది పడుతుంటారు. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మీరు ఒక బౌల్ని పెట్టుకోండి. మీరు ఎంటర్ కాగానే ఒక టేబుల్ మీద ఒక బౌల్ ఉండేలాగా ఏ వస్తువైనా దాంట్లో డ్రాప్ చేసేలాగా అలవాటు చేసుకోండి. మీకు ఈ ఇబ్బంది పోతుంది. మరి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. మర్చిపోయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక 2 మినిట్స్ మీరు ఆలోచిస్తే ఎక్కడ పెట్టారో గుర్తుకొచ్చేస్తుంది. అలా మీరు పెట్టిన వస్తువులతో లింక్ చేసుకోండి. ఒక తాళం పెట్టారు, తాళం ఎక్కడ పెట్టారు? టేబుల్ పెట్టారు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ టేబుల్ అలాగా గ్రాఫిక్స్లో అలాగా ఒక చేయిలా మారిపోతున్నట్టు, ఆ తాళాలు మీ దగ్గర నుంచి తీసుకున్నట్టు 2 సెకండ్స్ విజువలైజ్ చేసుకుంటే అది గుర్తుండిపోతుంది. ఓకేనా? సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే, పరిశోధకులు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏదైనా వస్తువుని మర్చిపోయారు అంటే మీరు రెగ్యులర్గా పెట్టే చోటు నుంచి 8 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టి ఉంటారు, చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ఈ టిప్స్ని వాడుతూ చక్కగా గుర్తుపెట్టుకోవడం ఈజీ అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక బెస్ట్ మెథడ్ ఏంటి అంటే మీరు ఒక చిన్న నోట్బుక్ని మెయింటైన్ చేయడం. ఏ విషయానైనా సరే ఆ నోట్బుక్లో నోట్ చేసుకోవడం. ఎందుకు అంటే రోజుకి 40,000 నుంచి 70,000 ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఈ ఆలోచనలో పడి అనేకమైన ముఖ్యమైన విషయాల్ని మనం మర్చిపోతుంటాం. కాబట్టి ఈ సమయంలో మీరు ఏం చేయాలి? ఒక బుక్ పెట్టుకుని ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒక అవసరం వచ్చినప్పుడు వెంటనే ఆ నోట్బుక్లో నోట్ చేసుకోండి. తర్వాత మీరు దాన్ని చెక్ చేసుకుంటే ఏది మిస్ కాకుండా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. మరి ఈ చిన్న చిన్న టిప్స్ వాడుతూ మీరు చక్కగా మీ బ్రెయిన్ పవర్ని పెంచుకోండి. గుర్తుపెట్టుకోవడం సో ఈజీ.
థ్యాంక్ యూ. మరొక చక్కని టాపిక్తో మరలా కలుస్తాను. మీ జేఎస్పీ రాజ్.